హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో యూట్యూబ్లో వీడియో వాచ్ చేసేటప్పుడు 10 బెస్ట్ షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసుకుని ఏ విధంగా వీడియోస్ని వాచ్ చేయాలో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం యూట్యూబ్లో వీడియోస్ని వాచ్ చేసేటప్పుడు 10 బెస్ట్ షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసుకుని ఏ విధంగా వీడియోస్ని వాచ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Google Chrome 6 of 16. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. New tab dash Google Chrome toolbar address and search bar edit as on. ఇక్కడ y ప్రెస్ చేస్తాను. youtube.com కి youtube.com selected. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter y selected. ఓకే, ఇప్పుడు బీఫర్ బటన్ తో నావిగేట్ అవుతున్నాను నేను. Clickable banner landmark, clickable search with clickable clickable YouTube, clickable notify, clickable account profile photo that opens list of alternate accounts menu button sub menu. చూడండి, అకౌంట్ ప్రొఫైల్ ఇక్కడ స్పేస్ బార్ ఇస్తాను. Blank. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab manage your Google tab, clickable your channel link visited link. యువర్ ఛానల్ లింక్ అంటే మన యొక్క ఛానల్లో ఉన్న వీడియోని ప్లే చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Banner landmark, clickable account profile photo that opens list of alternate accounts menu. H for editing తో నావిగేట్ అవుతున్నాను. Navigation more from mainland, clickable out to use index, clickable out to recovery, create clickable WhatsApp tutorials and system link heading level, clickable MS Word tutorials link heading level 3, clickable computer tutorials visited link heading level 3. చూడండి, ఇక్కడ కంప్యూటర్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంది మన యొక్క ఛానల్లో చేసిన వీడియోస్ ఇవి. ఇక్కడ మీకు ఈ యొక్క వీడియోస్, ఇక్కడ ఈ యొక్క వీడియోపై క్లిక్ చేసి ఈ యొక్క వీడియో ప్లే చేసి ఈ యొక్క 10 షార్ట్ కట్ కీస్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు తెలియజేస్తాను. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో ప్లే చేసిన తర్వాతే ఈ 10 షార్ట్ కట్ కీస్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Main landmark clickable complement. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్. ఓకే, మనకి ఇక్కడ వీడియో అయితే ప్లే అయింది కదా. ఇప్పుడు మనం ఈ విధంగా వీడియో ప్లే అయిన తర్వాత NVDA యూజ్ చేసేవారు ఇన్సర్ట్ స్పేస్ బార్ ఇవ్వాలి. జాస్ యూజ్ చేసేవాళ్ళు ఇన్సర్ట్ జెడ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ స్పేస్ బార్ ఇస్తున్నాను. ఇప్పుడు NVDAతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి ఇన్సర్ట్ స్పేస్ బార్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ స్పేస్ బార్ ఇచ్చాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ షార్ట్ కట్ కీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ షార్ట్ కట్ కీస్ వచ్చేసి ఇక్కడ ప్లే అండ్ పాస్. ఓకే, ఫస్ట్ షార్ట్ కట్ కీ ప్లే అండ్ పాస్. ఓకే, ప్లే అండ్ పాస్ ఏ విధంగా చేయాలి షార్ట్ కట్ కీస్తో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్లే అండ్ పాస్కి మనం స్పేస్ బార్, స్పేస్ క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది, స్పేస్ క్లిక్ చేస్తే వీడియో అనేది పాస్ అవుతుంది. అలాగే కీబోర్డ్లో మరొక కీ ఉంది, కే ప్రెస్ చేస్తే వీడియో ప్లే అవుతుంది, కే ప్రెస్ చేస్తే వీడియో పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఒకసారి స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో చూడండి, వీడియో మనకి ప్లే అయింది. నేను స్పేస్ ఇచ్చాను, వీడియో ప్లే అయింది, మళ్ళీ స్పేస్ ప్రెస్ చేస్తాను, వీడియో పాస్ అయింది. ఓకే, ఇప్పుడు కే ప్రెస్ చేస్తున్నాను. విజన్ తురియస్ గ్రూప్ చూడండి, కే ప్రెస్ చేస్తాను, వీడియో ప్లే అయింది, మళ్ళీ కే ప్రెస్ చేశాను, వీడియో అనేది పాస్ అయింది. ఈ విధంగా ఈ యొక్క ప్లే అండ్ పాస్, ఈ యొక్క షార్ట్ కట్ కీస్ అనేవి స్పేస్ బార్ అలాగే కే. ప్లే అండ్ పాస్ అనేది మనం షార్ట్ కట్ వేలో మనం పాస్ అండ్ ప్లే చేసుకోవడానికి స్పేస్ బార్ కే అనే షార్ట్ కట్ కీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ షార్ట్ కట్ కీ. నెక్స్ట్ సెకండ్. ఓకే, సెకండ్ షార్ట్ కట్ కీ వచ్చేసి మనం ఒక వీడియోని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో 10 మినిట్స్ ఉంది. ఈ యొక్క 10 మినిట్స్ వీడియో అనేది మనం ఒక 5 మినిట్స్ చూసాం. 5 మినిట్స్ చూసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియో చూడాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ హోమ్ బటన్ ప్రెస్ చేయాలి, లేదా 0. ఓకే, కీబోర్డ్లో 0 ఉంటుంది కదా, 0 బటన్ లేదా హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మీరు ఆ యొక్క వీడియో అనేది స్టార్టింగ్ నుంచి మీరు చూడగలరు. ఓకే, ఇక్కడ ఒకసారి స్పేస్ బార్ ఇస్తాను చూడండి. వారి వెబ్సైట్ నుండి ఆడియో బుక్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను హోమ్ బటన్ ప్రెస్ చేస్తుంటే వీడియో అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ప్లే కావడం జరుగుతుంది. ఓకే, మీరు ఒక వీడియోని ఫస్ట్ నుంచి మళ్ళీ చూడాలనుకుంటే, అంటే ఆ యొక్క వీడియో మధ్యలోకి వెళ్ళినా, లేదంటే మీరు ఆ యొక్క వీడియో ఎండ్కి దగ్గర ఎండ్కి వెళ్ళిపోయినప్పుడు మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ యొక్క వీడియోని చూడాలనుకుంటే హోమ్ బటన్ ప్రెస్ చేయండి, లేదా 0 బటన్ ప్రెస్ చేయండి. మీరు ఫస్ట్ నుంచి ఆ యొక్క వీడియో మీరు వాచ్ చేయవచ్చు. ఓకే, ఇది సెకండ్ షార్ట్ కట్ కీ. అలాగే ఇందులోనే మరొక కీ ఉంది,
ఇక్కడ ఏంటంటే ఒక వీడియోని మీరు ఎండ్ చేయాలనుకుంటే ఎండ్ బటన్. ఓకే, ఆ యొక్క వీడియో అనేది ఎండ్ అయిపోయి నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను, ప్లే చేసి ఎండ్ బటన్ క్లిక్ చేస్తాను. అందరికి నమస్కారం, నా పేరు హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఎండ్ బటన్ క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అయిపోయి నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ విధంగా ఈ సెకండ్ షార్ట్ కట్ కి ఏంటంటే ఒక వీడియోని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవడానికి, ఒక వీడియోని ఎండ్ చేసుకోవడానికి హోమ్ బటన్, ఎండ్ బటన్, అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి ప్లే చేయడానికి 0 హోమ్, ఈ రెండు కూడా యూజ్ అవుతాయి. ఎండ్ చేయడానికి మాత్రం ఎండ్ బటన్ ఒకటే ఉంది. ఓకే, ఇది సెకండ్ షార్ట్ కట్ కీస్ మనవి. ఓకే, నెక్స్ట్ థర్డ్ షార్ట్ కట్ కీస్ ఏంటంటే మనం తెలుసుకుందాం. ఇక్కడ థర్డ్ షార్ట్ కట్ కీస్ ఏంటంటే మనం ఒక వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ చేయడానికి, ఓకే, రివైండ్ చేయడానికి అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి మనం ఇక్కడ రైట్ యారో లెఫ్ట్ యారో యూజ్ చేయాలి. రైట్ యారో అంటే ఫాస్ట్ ఫార్వర్డ్, లెఫ్ట్ యారో అంటే రివైండ్ చేయడానికి. ఓకే, అదే విధంగా ఇక్కడ చూద్దాం. ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను స్పేస్ బార్ తో. అందరికి నమస్కారం, నా పేరు అండ్ కంప్యూటర్ లో ఎడ్యుకేషన్ లో మనం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను రైట్ యారో వేస్తుందంటే ఇక్కడ ఏమవుతుందంటే 5 సెకండ్స్ అనేది వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, రైట్ యారో అయితే 5 సెకండ్స్ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ స్పేస్ బార్ వేస్తున్నాను, వీడియో ప్లే చేస్తాను. మళ్ళీ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎవరైతే మనకు ల్యాప్టాప్ అండ్ ప్రసాద్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను లెఫ్ట్ యారో వేస్తుంటే వీడియో అనేది 5 సెకండ్స్ రివైండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ చేయడానికి లెఫ్ట్ యారో, రైట్ యారో. అలాగే ఇక్కడ కూడా మరొక 2 కీస్ ఉన్నాయి. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి, రివైండ్ చేయడానికి మన ఇక్కడ 2 కీస్ ఉన్నాయి. అవేంటంటే ఎల్ అలాగే జే. ఎల్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్, జే అంటే రివైండ్ చేయడానికి. చూద్దాం, ఇక్కడ ఏంటంటే ఎల్ క్లిక్ చేస్తే 10 సెకండ్స్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు వీడియోని. జే క్లిక్ చేస్తే మీరు వీడియోని 10 సెకండ్ రివైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను. అందరికి నమస్కారం, నా పేరు ప్రసాద్, వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ అనేది మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి ఛానల్ ఏ విధంగా వీడియోలో. అందరికి నమస్కారం. చూడండి, ఇక్కడ నేను ఎల్ ప్రెస్ చేస్తుంటే 10 సెకండ్స్ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే జే ప్రెస్ చేస్తుంటే 10 సెకండ్స్ రివైండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క షార్ట్ కట్ కీస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్కి, రివైండ్కి. అలాగే ఇక్కడ మనం పర్సంటేజ్లో కూడా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అలాగే రివైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ పర్సంటేజ్లో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ చేసుకోవడానికి ఒక వీడియోని మీరు 1 క్లిక్ చేస్తే 10% వీడియో అనేది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. 2 క్లిక్ చేస్తే 20%, 3 క్లిక్ చేస్తే 30%, 4 క్లిక్ చేస్తే 40%. ఈ విధంగా పర్సంటేజ్ వైజ్గా వీడియో అనేది మీకు ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, 90 వరకు వీడియో అయితే మీకు ఫార్వర్డ్ అవుతుంది. 90%, 9 క్లిక్ చేస్తే 90% అనేది మీకు వీడియోని అయితే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది మీకు థర్డ్ షార్ట్ కట్ కీస్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ షార్ట్ కట్ కీస్ ఏమో తెలుసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ షార్ట్ కట్ కీస్ వచ్చిన ఇక్కడ మనం ఒక వీడియోని ఫాస్ట్గా రన్ చేసుకుంటాం. అంటే ప్లేబ్యాక్ స్పీడ్ని మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలో డిక్రీజ్ చేయాలో అని తెలుసుకుందాం. ఇక్కడ ఒక వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ వచ్చేసి షిఫ్ట్ కామా డాట్. ఓకే, షిఫ్ట్ కామా క్లిక్ చేస్తే వీడియో అనేది స్లో మోషన్లో రన్ అవుతుంది. షిఫ్ట్ డాట్ క్లిక్ చేస్తే వీడియో అనేది ఫాస్ట్గా రన్ అవడం జరుగుతుంది. ఓకే, ప్లేబ్యాక్ స్పీడ్ని మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలో డిక్రీజ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వీడియో ప్లే చేసి షిఫ్ట్ పట్టుకుని డాట్ క్లిక్ చేస్తాను. ఓకే, ఫుల్ స్టాప్. నా పేరు ప్రసాద్, వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ ఫర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జూమ్ అప్లికేషన్ ల్యాప్టాప్ కంప్యూటర్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ని మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాం చూసారు కదా. షిఫ్ట్ డాట్తో మనం ప్లేబ్యాక్ స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్లేబ్యాక్ స్పీడ్ని ఏ విధంగా స్లో చేయవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ స్పేస్ భరిస్తున్నాను. దీనికి మనం షిఫ్ట్ కామా, అలాగే జూమ్ అప్లికేషన్ మనం ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలి, అలాగే ఇందులో ఆప్షన్స్ మనకి ఏ విధంగా యూజ్ కూడా చూడండి. ఈ విధంగా మనం ప్లేబ్యాక్ స్పీడ్ని ఈ విధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా షిఫ్ట్ డాట్ అయితే
ఇంక్రీజ్ చేయడానికి, షిఫ్ట్ కామా అయితే డిక్రీజ్ చేయడానికి. ఈ విధంగా ప్లేబ్యాక్ స్పీడ్ గురించి ఈ యొక్క షార్ట్ కట్ కి మనకి వర్క్ అవుతుంది. 4th షార్ట్ కట్ కీస్ ఇవి. ఓకే, నెక్స్ట్ 5th షార్ట్ కట్ కీస్ ఏంటో తెలుసుకుందాం. ఈ యొక్క 5th షార్ట్ కట్ కీస్ ఏంటంటే మనం ఒక వీడియోని వాల్యూమ్, ఒక వీడియోకి సంబంధించిన వాల్యూమ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను, నేను వీడియో అనేది ప్లే చేస్తాను. నాది స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ ని ఓకే వీడియో అయితే నేను ఈ విధంగా పాస్ చేశాను కదా, ఇప్పుడు ప్లే చేసి వాల్యూమ్ అనేది నేను ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తాను. ఇక్కడ మనం వీడియో యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అలాగే డిక్రీజ్ చేయడానికి ఇక్కడ మనం అప్ అండ్ డౌన్లతో మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, ప్లే చేస్తాను వీడియో. సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, వీడియో అయితే వాల్యూమ్ అయితే నేను డిక్రీజ్ చేశాను, కావాలనుకుంటే ఆ పేరుతో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, వాల్యూమ్, వీడియో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి అప్ అండ్ డౌన్. ఓకే, మీరు ఈ యొక్క షార్ట్ కట్ కీస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే 6th షార్ట్ కట్ కీ ఏంటో తెలుసుకుందాం. ఆ యొక్క 6th షార్ట్ కట్ కీ వచ్చేసి మనం వీడియోని వాచ్ చేసేటప్పుడు ఫుల్ స్క్రీన్ లో మనం వాచ్ చేయాలంటే F క్లిక్ చేయాలి. ఒకసారి ప్లే చేస్తాను వీడియో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మా యొక్క వీడియోని షేర్ చేయండి. 45 వాల్యూమ్, 45 సలహాలను సందేశాలను కామెంట్ రూపంలో మాకు చూడండి. ఇప్పుడు వీడియో పాస్ చేసి మళ్ళీ ప్లే చేస్తాను. చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోస్ చూడండి, నేను F క్లిక్ చేస్తే వీడియో అనేది ఫుల్ స్క్రీన్ లో మనకి ప్లే అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి ఇన్సర్ట్ స్పేస్ ఇచ్చి ఎస్కేప్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వీడియోస్ కానివ్వండి, MS Word వీడియోస్ కానివ్వండి, space left parent 5 right parent out. చూడండి, మనకి ఎస్కేప్ క్లిక్ చేస్తే ఆ యొక్క వీడియో అనేది మనం ఫుల్ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. ఓకే, F అయితే ఫుల్ స్క్రీన్, ఎస్కేప్ అయితే ఎగ్జిట్ అవడానికి. ఓకే, ఇది మనకి 6th షార్ట్ కట్ కీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేస్తాను వీడియో. ఎవరైతే చూడలేదో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ని ఇప్పుడు మనం నెక్స్ట్ షార్ట్ కట్ కి 7th షార్ట్ కట్ కి తెలుసుకుందాం. 7th షార్ట్ కట్ కి వచ్చేసి వీడియోని ఏ విధంగా మ్యూట్ చేయాలి. ఓకే, మ్యూట్ 7th షార్ట్ కట్ కి ఏ విధంగా మ్యూట్ చేయాలంటే మనం తెలుసుకుందాం. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, అక్కడ వీడియోస్ అయితే మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా చూడండి, మనం వీడియోని మ్యూట్ చేయాలంటే M క్లిక్ చేయాలి. M. ఓకే, వీడియోని అన్మ్యూట్ చేయాలంటే అది కూడా MA క్లిక్ చేస్తే వీడియో అనేది మనకి అన్మ్యూట్ అవుతుంది. ఇక్కడ M క్లిక్ చేస్తున్నాను నేను. జూమ్ సాఫ్ట్వేర్ ఇన్ ల్యాబ్. చూడండి, M క్లిక్ చేస్తుంటే మ్యూట్ అవుతుంది, మళ్ళీ M క్లిక్ చేస్తుంటే అన్మ్యూట్ అవుతుంది. ఇది 7th షార్ట్ కట్ కీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th షార్ట్ కట్ కీ ఏంటంటే ఇక్కడ మనం 8th షార్ట్ కట్ కీలో మనం క్యాప్షన్స్ వస్తుంటాయి మనకి. ఓకే, మనం ఏదైనా ఒక మూవీ చూసినా లేదంటే ఏమైనా ఒక వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి మధ్యలో క్యాప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క క్యాప్షన్స్ మనం తొలగించాలనుకుంటే C ప్రెస్ చేయాలి. C ప్రెస్ చేస్తే క్యాప్షన్స్ అనేవి మనకి పోవడం జరుగుతాయి. అలాగే C ప్రెస్ చేస్తే మళ్ళీ ఆ యొక్క క్యాప్షన్స్ అనేవి స్క్రోల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది 8th షార్ట్ కట్ కీ. అలాగే 9th షార్ట్ కట్ కీ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం 9th షార్ట్ కట్ కీ మనం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ చేసేటప్పుడు 10 seconds లేదా పర్సంటేజ్గా లేదంటే మనకి 5 seconds మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ కామా అండ్ డాట్ క్లిక్ చేస్తుంటే ఫ్రేమ్గా మనం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి స్పేస్ బార్ ప్లే చేస్తున్నాను వీడియో. space డౌన్లోడ్ సెంటర్ జూమ్, ఇది కావాలనుకుంటే మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పేస్ బార్ తో పాస్ చేశాను, మరొకసారి ప్లే చేస్తాను ఇప్పుడు. download Zoom cloud meetings for win క్లౌడ్ మీటింగ్ space మనకి ఇది కావాలనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. download Zoom for Windows 3.5 డౌన్లోడ్ జూమ్ ఫర్ విండోస్, మనకి ఇది కావాలనుకుంటే ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. download Zoom meetings free latest version ఇది లేటెస్ట్ వర్షన్, ఇది కావాలనుకుంటే ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రిఫ్రెష్ చేసుకుంటే ఇక్కడ వరకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి, ఫ్రేమ్ గా మనకి కామా అండ్ డాట్ ఈ రెండు క్లిక్ చేస్తూ ఉంటే, కామా అంటే ఫ్రేమ్ గా వీడియో అనేది రివైన్ అవుతూ ఉంటుంది, అలాగే డాట్ అయితే ఫ్రేమ్ గా మనకి వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఇది 9th షార్ట్ కట్ కీ. ఓకే, నెక్స్ట్ 10th షార్ట్ కట్ కీ. ఓకే, వీడియో అనేది ప్లే చేసి నేను T ప్రెస్ చేస్తాను. ఓకే, T ఫర్ టైగర్. T ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది
థియేటర్ మోడ్లోకి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే థియేటర్ మోడ్ అనేది ఆన్ అవుతుందన్నమాట. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. Space. 4 ఉన్నాయి. ఇక 4 లో మనం T. ఏది డౌన్లోడ్ Left చేసినా parent. 5 right parent. How to download and మనకి install యూజ్ Zoom అవుతుంది. app. Space. చూడండి టీ ప్రెస్ చేస్తే థియేటర్ మోడ్ అయితే మనకి ఇక్కడ ఆన్ అవడం జరిగింది. మళ్ళీ టీ ప్రెస్ చేస్తే థియేటర్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. Space. నా యొక్క సజెషన్ ఏంటంటే ఇక్కడ మనకి థర్డ్ T. ఆప్షన్ Space. ఈ విధంగా ఈ యొక్క 10th షార్ట్ కట్ కీ మనకి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా 10 షార్ట్ కట్ కీస్ మనం తెలుసుకున్నాం. 10 టాపిక్స్ గురించి సంబంధించిన షార్ట్ కట్ కీస్ మనం తెలుసుకున్నాం. మరొకసారి మీకు వివరిస్తాను లాస్ట్ లో. ఇవి ఏంటంటే ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి ప్లే అండ్ పాస్. ప్లే అండ్ పాస్ చేయడానికి మీరు స్పేస్ బార్ ఆర్ కే స్పేస్ క్లిక్ చేసిన కే క్లిక్ చేసిన వీడియో ప్లే అవ్వడం పాస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ షార్ట్ కట్ కీ. అలాగే సెకండ్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఒక వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి చూడాలనుకున్నా లేదంటే ఎండ్ చేయాలనుకున్నా హోమ్ బటన్, ఎండ్ బటన్ లేదా 0. ఓకే, హోమ్ బటన్ క్లిక్ చేస్తే వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తారు, ఎండ్ బటన్ క్లిక్ చేస్తే వీడియోని ఎండ్ చేస్తారు, 0 క్లిక్ చేస్తే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఓకే, ఇది సెకండ్ షార్ట్ కట్ కీస్ ఇవి. నెక్స్ట్ థర్డ్ షార్ట్ కట్ కీస్, మీరు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ చేయడానికి మీరు ఇక్కడ రైట్ యారో, లెఫ్ట్ యారో. రైట్ యారో లెఫ్ట్ యారో అయితే 5 సెకండ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ అవుతుంది. అలాగే జేఎల్, జే అయితే 10 సెకండ్స్ రివైండ్ అవుతుంది వీడియో, లేదా ఎల్ అయితే 10 సెకండ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. లేదా 1 నుంచి 9 వరకు మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఆ యొక్క వీడియో అనేది పర్సంటేజ్ వైజ్గా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఫాస్ట్ ఫార్వర్డ్ షార్ట్ కట్ కీస్ మనకి యూజ్ అవుతాయి. అలాగే ఫోర్త్ వచ్చేసి ప్లేబ్యాక్ స్పీడ్. ఓకే, ప్లేబ్యాక్ స్పీడ్ని మనం వీడియో యొక్క ప్లేబ్యాక్ స్పీడ్ని మనం పెంచుకోవడానికి అంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి షిఫ్ట్ కామా డాట్. ఓకే, షిఫ్ట్ కామా అయితే డిక్రీజ్ అవుతుంది ప్లేబ్యాక్ స్పీడ్ అనేది, షిఫ్ట్ డాట్ అయితే ప్లేబ్యాక్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఫోర్త్. అలాగే ఫిఫ్త్ వచ్చేసి వీడియో యొక్క వాల్యూమ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అలాగే డిక్రీజ్ చేసుకోవాలి. ఓకే, అప్ అండ్ డౌన్ అయితే మనం వీడియో యొక్క వాల్యూమ్ మనం ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవాలి. ఓకే, అలాగే సిక్స్త్ షార్ట్ కట్ వచ్చేసి వీడియోని ఫుల్ స్క్రీన్లోకి మనం తీసుకొచ్చుకోవాలంటే ఎఫ్ క్లిక్ చేయాలి, అలాగే ఫుల్ స్క్రీన్ తీసేయాలంటే ఎస్కేప్ క్లిక్ చేయాలి. ఇది సిక్స్త్. అలాగే సెవెంత్ షార్ట్ కట్ కి వచ్చేసి మనం ఒక వీడియోని క్యాప్షన్, ఈ యొక్క వీడియోలో క్యాప్షన్స్ స్క్రోల్ అవుతాయి కదా, ఆ యొక్క క్యాప్షన్స్ మనం తీసేయాలంటే సి, ఒకవేళ క్యాప్షన్స్ మనం మళ్ళీ అలాగే ఉంచాలంటే మళ్ళీ సి క్లిక్ చేయాలి. అలాగే ఎయిత్ షార్ట్ కట్ కి వచ్చేసి మనం ఒక వీడియోని మ్యూట్ చేయవచ్చు, అది ఎం క్లిక్ చేయాలి. ఎం క్లిక్ చేస్తే వీడియో మ్యూట్ అవుతుంది, ఎం క్లిక్ చేస్తే వీడియో అనేది అన్మ్యూట్ అవుతుంది. ఓకే, ఎయిత్. నైన్త్ షార్ట్ కట్ కి వచ్చేసి మనం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అలాగే రివైండ్ చేస్తున్నాం కదా, వీటిని మనం ఫ్రేమ్ గా మనం ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ కామా అండ్ డాట్, ఈ రెండు కీస్ని మనం క్లిక్ చేసి మనం ఈ విధంగా చేయవచ్చు. అలాగే 10th షార్ట్ కట్ కి వచ్చేసి వీడియోని థియేటర్ మోడ్లోకి మనం ఓపెన్ చేయవచ్చు. అంటే వీడియో ప్లే అయిన తర్వాత టీ ప్రెస్ చేస్తే థియేటర్ మోడ్ అనేది ఆన్ అవుతుంది, మళ్ళీ టీ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ యొక్క 10 షార్ట్ కట్ కీస్ మనకి ఈ విధంగా వర్క్ అవుతాయి. ఫ్రెండ్స్, మీరు ఒక వీడియో వాచ్ చేసేటప్పుడు ఈ యొక్క 10 షార్ట్ కట్స్ మీరు యూజ్ చేసుకుని మీరు ఒక వీడియోని వాచ్ చేస్తే మీరు చాలా బాగా యూట్యూబ్లో అయితే యూజ్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.